మా అమ్మ చేతి వంట అమృతం. ఇది రూపకాలంకారం. ఆ మార్గంలో వెళ్ళడం మంచిది. గీత గీసిన పదానికి పర్యాయ పదాలు: తోవ, దారి. ఆత్మస్థైర్యం ఇతివృత్తిగా గల పాఠ్యాంశం: మేలిమలుపు. సభలో మనుషుల గుంపు ఎక్కువ. గీత గీసిన పదానికి సరి అయిన నానార్థం: సమాజం. రోగాదులచే శిథిలమయ్యేది వ్యుత్పత్తార్థం: శరీరం. బద్నా పదానికి వికృతి: ప్రొద్దు. వీణుల విందు జాతీయ పదానికి అర్థం: చెవులకు ఆనందంగా ఉండటం. అంతంత కోడి అద్దసేరు మసాల. ఇది ఒక సామెత. ప్రతి మనిషి జీవితంలో గొప్ప పాత్ర వహించేది మిత్రత్వం. మిత్రుని వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం. స్నేహం. కొండపైన జాలువారుతున్న సెలయేటి మీనములు మేము మరచి గెంతుతున్నాయి. ఇందులో ఏ అలంకారం ఉంది? స్వభావోక్తి. దివ్య ఔషధం పదమును విడదీస్తే దివ్య ప్లస్ ఔషధం ద్విగు సమాసానికి చెందనిది. ఫలపుష్పాలు. ఆయన అసువులు బాసారు. గీత పీసిన పదానికి అర్థం: ప్రాణాలు. వర్తమాన కాల అసమాపక క్రియ. రకం. నీవు పాఠం చదువు. ఏ రకమైన వాక్యం? విద్యార్థక వాక్యం. తొలి తెలుగు కథానిక. దిద్దుబాటు. మకుటాన్ని కలిగిన ప్రక్రియ. శతకము. ఇంత మంచి పెన్న తల్లి ఎందుకిట్లా మారెను అని ఆవేదన చెందింది. మీసరగండ విశ్వరూపాచారి.